రైట్ అన్న. సో మనకి రెక్టిఫికేషన్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ స్టేజ్ ఏంటి అన్న ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్స్ హెడింగ్ పెట్టినా. సో ఫైనల్ అకౌంట్స్ వన్స్ ప్రిపేర్ అయిపోయాయి అనుకున్నా, ఒక ఇయర్కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో 2019-20 అనే ఒక ఇయర్కి 31st మార్చ్కి బుక్స్ ప్రిపేర్ చేసాం, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసాం, సస్పెన్స్ అకౌంట్ వచ్చింది, ఎర్రర్స్ నెత్తుకము, చాలా వరకు రెక్టిఫై చేసాము. తర్వాత ఏం చేస్తాం, దాన్ని ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాము. ఇంకా దొరకలేదై ఉండొచ్చు, లేదా ఎర్రర్స్ రెక్టిఫై అయిపోయాయని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని ఎర్రర్స్ దొరకవు కూడా, ఎందుకంటే అన్ని ఎర్రర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు కదా నాన్న. సో మొత్తానికి అయితే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, రైట్. సో ప్రిపేర్ చేశాక అప్పుడు దొరికింది ఎర్రర్. వన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత పాత ఇయర్ స్టేట్మెంట్స్ని మళ్ళీ ఫస్ట్ చేంజ్ చేయగలమా? ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఫస్ట్ డౌట్ అదే కదా రావాలి. ఎందుకంటే ఈ ఎర్రర్ దేనికి సంబంధించింది? ఇప్పుడు వచ్చిన ఎర్రర్ లాస్ట్ ఇయర్కి సంబంధించింది. ఇయర్ ఎర్రర్ ఇయర్లో వస్తే మళ్ళీ సేమ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంది దేని గురించి? లాస్ట్ ఇయర్ ఎర్రర్ ఉంది, దానికి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ అయిపోయినాయి, బుక్స్ ప్రిపేర్ అయిపోయినాయి, ట్రేడింగ్ P&L బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయిపోయింది, అవి కమ్యూనికేట్ చేస్తాం యూజర్స్కి. ఇప్పుడు మళ్ళీ యూజర్ని పిలిచి నా స్టేట్మెంట్స్ నాకు వెనక్కి ఇవ్వి, సో ఎర్రర్ చేస్తాను మళ్ళీ రెక్టిఫై చేసిస్తాను అంటే అస్సలు బాగోదు కదా. సో అదే సిచ్యువేషన్ ఇప్పుడు నాన్న. సో కాబట్టి యూ కెనాట్ చేంజ్ ది స్టేట్మెంట్స్, మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? రైట్ అన్న, యూ కెనాట్ చేంజ్ ది స్టేట్మెంట్. అందుకే దీనికి ఇంకో పేరు ఉందన్న, కరెక్షన్ ఇన్ నెక్స్ట్ పీరియడ్. కరెక్షన్ నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్, అంతేగాని అదే పీరియడ్ అని కాదు అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఈసారి కరెక్ట్ చేసేది ఏ ఇయర్ ఉందన్న? లాస్ట్ ఇయర్ది. ఏ ఇయర్లో? కరెంట్ ఇయర్లో. సో దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ ఇయర్లో ఉన్నాను, కరెంట్ ఇయర్లో వస్తే ఏ క్వశ్చన్ లేదు, ఇప్పుడు దాకా నేర్చుకుందంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి? లాస్ట్ ఇయర్లో ఎర్రర్ వచ్చింది, రెక్టిఫై కొన్ని చేసాము, కానీ ఇంకా ఎర్రర్స్ ఉండిపోయినాయి, మనకు తెలియలేదు, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్లోకి వచ్చాం, ఇప్పుడు దొరికింది నాకు ఏంటి? లాస్ట్ ఇయర్లో ఎర్రర్ ఉంది, రైట్ అన్న. ఇప్పుడు మళ్ళీ దీనిలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో ఎర్రర్ ఉంది, బాగానే ఉంది, ఆ ఎర్రర్కి సంబంధించిన ఇంపాక్ట్ ఉందని నీకు తెలుసు, ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లో ట్రయల్ బ్యాలెన్స్లో ఏం కనబడుతుంది? సస్పెన్స్. అది తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లోకి పంపించాం, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం అనుకో, అంటే క్యాపిటల్ అకౌంట్స్ వెరిఫై చేసే దాని సస్పెన్స్ కనబడుతుంది కదా నాన్న. అంటే సస్పెన్స్ అకౌంట్ ఉంది అంటే ఎర్రర్ నువ్వు ఇంకా ఐడెంటిఫై చేయలేకపోయావు అనే విషయం నీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ ఎర్రర్ దొరికిందా? ఓకేనా? ఆ ఎర్రర్ దొరికినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది కరెంట్ స్టేట్మెంట్స్ మీద పడుతుందా పడదా? పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేట్ చేయను, ఒకసారి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత నేను దాని పాయింట్ గురించి మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం సమ్ పర్చేస్ ఏదో జరిగిందన్న. సో పర్చేస్ అకౌంట్ని డెబిట్ 10,000 టు సమ్ సప్లయర్ ఎక్స్ 10,000. ఓకేనా? అయితే వీడి కంగారులో పర్చేస్ అకౌంట్లో ₹1,00,000 రాశాడు, బుక్లో ఎంత రాశాడు? 1 lakh. ఇమీడియట్ పోస్టింగ్ చేస్తాడు కాబట్టి ఎక్స్ అకౌంట్లో ఎంత పోస్ట్ చేశాడు? 10,000. సో దీనివల్ల పర్చేజ్ అనే బుక్ ఏమైందన్న? ఓవర్ క్యాస్ట్ అయిపోయింది. ఎంత? పాపం చాలా నెతికేశాడు, నన్ను దొరకలేదు వాడికి ఎర్రర్ లాస్ట్ ఇయర్, రైట్ అన్న. అప్పుడు ఈ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్న? సస్పెన్స్కి వెళ్ళిపోయింది అన్న. ఎంత అన్న? 90,000. పర్చేజ్ అకౌంట్ ఓవర్ క్యాస్ట్ అయిపోయింది కదా అన్న. సో దీని ఎఫెక్ట్ దేనిలో? సస్పెన్స్ అకౌంట్ ఎట్ సైడ్ ఉంటుంది అన్న, డెబిట్ సైడ్ ఈజ్ మోర్, సో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ క్రెడిట్ సైడ్. డిఫరెన్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ క్రెడిట్ సైడ్. ఓకేనా? క్లియర్? రైట్. ఇప్పుడు అసలు విషయం, సస్పెన్స్ అకౌంట్ 90,000 కనబడింది, నెతికాడు దొరకలేదు, ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేస్తాడు, నెక్స్ట్ ఇయర్కి వచ్చాడు, వెళ్ళగానే నెక్స్ట్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో ఏదో డౌట్ వచ్చి పర్చేస్ బుక్ రిఫర్ చేయగానే అయ్యో ₹1,00,000 రాస్తేనే సో వాడికి యాక్చువల్గా జరిగిన సేల్ అంతా 10,000 ఏం తెలిసిపోయింది పాపం, రైట్ అన్న. సో దీనికి రెక్టిఫికేషన్ జనరల్గా అయితే ఏం చేస్తాం? సస్పెన్స్ అకౌంట్ డెబిట్, వెరీ గుడ్, సస్పెన్స్ అకౌంట్ డెబిట్ ఎంత అన్న? 90,000 టు పర్చేజ్ని ఓవర్గా రాస్తాం కాబట్టి పర్చేజ్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేసాం ఎంతనా? 90,000. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఈసారి ఇదే, నువ్వు ఇదే రెక్టిఫికేషన్ అంటే ఇప్పుడు కూడా రాస్తావు నాన్న, కానీ ఇలా రాస్తే దీని ఇంపాక్ట్ ఏంటి? దీని ఇంపాక్ట్ ఇది, ఈ పర్చేజ్ ఎఫెక్ట్ దేనికి అవ్వాల్సింది? లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు నేను తయారు చేసేటువంటి ట్రేడింగ్ P&L ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తయారు చేస్తున్నటువంటి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ సో 2021 ఇయర్ది.
సో దీనిలో పర్చేజ్ కనబడగానే ఇక్కడ పర్చేజ్ నుంచి ఏం చేస్తున్నాను నేను, పర్చేజ్ క్రియేట్ చేస్తాను కదా. సో డెబిట్ సైడ్ రాయాల్సి క్లోజ్ చేయాల్సిన పర్చేజ్ని నేను రాస్తున్నాను ఇక్కడ రెక్టిఫికేషన్ ద్వారా నేను రాసాను అనుకుందాం నాన్న. నార్మల్ అకౌంట్ క్లోజ్ చేసి ట్రేడింగ్ అకౌంట్ పంపించాను అనుకో, ఈ 90,000 దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది, మన గ్రాస్ ప్రాఫిట్ని ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఈ గ్రాస్ ప్రాఫిట్ ఏ ఇయర్ది, 2021ది. కానీ 90,000 ఏ ఇయర్ది. మరి అలాంటప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇంపాక్ట్ చేసి నా జీపీని నువ్వు అడ్జస్ట్ చేసేసి పెంచేస్తే అది కరెక్టా అని క్వశ్చన్ చేస్తే ఇట్ ఈజ్ రాంగ్ అని క్లియర్గా నన్ను దీనికోసం ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసి అకౌంటింగ్ స్టాండర్డ్లో దీని గురించి ఒక సజెషన్ ఇచ్చారు. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5. ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5 ప్రియర్ పీరియడ్ ఐటమ్స్. ఇది మొత్తం చాలా పెద్ద స్టాండర్డ్ అన్న. నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది పీరియడ్ అండ్ ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ అనేది స్టాండర్డ్ నేమ్. ఏంటి స్టాండర్డ్ నేమ్? నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది పీరియడ్ అండ్ ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ అనేది స్టాండర్డ్ నేమ్. సో దానిలో మనకు కావాల్సిన ఇప్పుడు ఇంపాక్ట్ కేవలం ఏ పార్ట్ గురించి, ప్రియర్ పీరియడ్ ఐటమ్స్, రైట్ అన్న. సో ఇది ప్రియర్ పీరియడ్ ఐటమ్ అవునా కాదా? దీని రెక్టిఫికేషన్ ఇలా చేస్తున్నామా లేదా? ఇలా చేయడం వల్ల ఈ పర్చేజ్ అకౌంట్లోకి ఇది షిఫ్ట్ అయిపోయిందా లేదా? జీపీ ఎఫెక్ట్ అయిపోయిందా లేదా? ఎఫెక్ట్ అయిపోయింది. అలా అవ్వకూడదు. ఇది ఇలా పర్చేజ్ అకౌంట్లో రాయడం వల్ల అది ఇమీడియట్గా ట్రేడింగ్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అందుకని వాడు ఏం చెప్తున్నాడు ఈ స్టాండర్డ్లో, ఇఫ్ ఎనీ ఎర్రర్ రెక్టిఫికేషన్ impacting nominal accounts, if any error rectification is impacting nominal accounts, అన్ని అకౌంట్స్ని కాదు, నామినల్ అకౌంట్స్ అంటే అది ఎక్కడికి వెళ్తుంది, ట్రేడింగ్ పిఎన్ఎల్కి వెళ్ళి ప్రాఫిట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రాఫిట్ని ఎఫెక్ట్ చేయకూడదు, నాకు కావాల్సింది అది. దీన్ని ఎలాగ మనం ఏం చేయలేం, కానీ అది ప్రాఫిట్ని ఎఫెక్ట్ చేయకూడదు. సో ఎఫెక్ట్ చేయకూడదు అని అనట్లేదు అన్న. వాడు ఏం చెప్తా అంటే ఎనీ ఎర్రర్ ఇంపాక్టింగ్ ది నామినల్ అకౌంట్స్ షుడ్ బి షోన్ సపరేట్లీ అంటాడు. అంతే నానా. ఇంపాక్ట్ ఖచ్చితంగా జరుగుద్ది, కానీ ఎలా జరగాలి, సపరేట్గా జరగాలి. నువ్వు కలిపేసావు అనుకున్నా అది తెలియదు నాన్న, దీని ఇంపాక్ట్ లాస్ట్ ఇయర్ ఉంది అని తెలియదు. దాన్ని సపరేట్ చేయడం కోసం నాన్న, సో సపరేట్గా ఇంపాక్ట్ చేయాలంటే సో దట్స్ వై ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు PPI account or ప్రియర్ పీరియడ్. PPI అంటే ప్రియర్ పీరియడ్ ఐటమ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో రెండిట్లో ఏదైనా మనం వాడచ్చు. ఇఫ్ ఎన్ ఎర్రర్ రెక్టిఫికేషన్ ద కరెంట్ పీరియడ్ విచ్ ఈజ్ రిలేటింగ్ టు ప్రీవియస్ ఇయర్ అనుకుంటే కనుక ద ఎర్రర్ ఇంపాక్టింగ్ ది నామినల్ అకౌంట్స్, అన్నింటినీ కాదు నేను మాట్లాడేది దేని గురించి, నామినల్ అకౌంట్స్, ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ అకౌంట్ ఆర్ పిఎన్ఎల్ అడ్జస్ట్మెంట్. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది నాన్న, ఇలా రాయడం వల్ల ఏమవుద్ది, సింపుల్ నాన్న. ముందు ఇక్కడికి వెళ్ళదు కదా. అంటే నేను ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాను, జాగ్రత్తగా వినాలి, రైట్ నాన్న. పార్ట్ అయిపోయింది ట్రేడింగ్, పిఎన్ఎల్ కూడా తయారు చేస్తా. ఇదంతా ఏ ఇయర్ది, 2021ది. ఇది ఎగ్జాక్ట్గా జరిపోయింది అన్న. ఇక్కడ నెట్ ప్రాఫిట్ రాసా, సమ్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, ఈ నెట్ ప్రాఫిట్ తీసుకుని మళ్ళీ బ్యాలెన్స్ చేసి, అర్థమవుతుందని చెప్పాను. ఇప్పుడు జీపీ ఉంది, ఇక్కడ రాస్తాం, నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ నెట్ ప్రాఫిట్ తీసుకుని దీనికి నువ్వు చెప్పినటువంటి అడ్జస్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఇదే ఎంట్రీలో ఇక్కడ ఏమైనా రాస్తాను, PPI అంటే దీన్ని ఏం చేశాను, క్రెడిట్ బై సస్పెన్స్ అని చెప్పి 90,000 రాశాను. అల్టిమేట్గా ఇన్కమ్ పెరిగింది, అల్టిమేట్గా పెరుగుతుంది. కానీ నాకేం అర్థం అవుద్ది, బాబు ఇది సస్పెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చింది. P&L నాన్న, ఈ పార్ట్ పేరు ఏంటి నాన్న, దీని పేరు P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఇది ఇట్ ఈజ్ నాట్ ఏ P&L అకౌంట్. అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటే దీనిలో ఏముంటుంది, ఎర్రర్ రెక్టిఫికేషన్ ఉంది అంటే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించిన ఎర్రర్, అందుకని P&L అకౌంట్ని ఎఫెక్ట్ చేసింది అని కనీసం నేను ఏం చేయొచ్చు, ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా అవకాశం ఉండేలా చేయడానికి ఉపయోగించిన స్టాండర్డ్ ఏంటన్నది అకౌంట్ స్టాండర్డ్ నెంబర్ 5. సో నోట్లో ఒక పాయింట్ రాయినా, సో పాయింట్ రాయండి నీట్గా. సో స్టాండర్డ్ పేరేంటి, యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5, దట్ ఈస్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది పీరియడ్ అండ్ ప్రియర్ పీరియడ్ ఐటమ్స్
ఆ స్టాండర్డ్లో చెప్పినటువంటి ఒక పాయింటే మనం అక్కడ డిస్కస్ చేసాం, అంతకుమించి వెళ్ళే. ఇఫ్ ఎనీ ఎర్రర్ ఈజ్ ఇంపాక్టింగ్ ది నామినల్ అకౌంట్స్ ఆర్ ఎఫెక్టింగ్ ది నామినల్ అకౌంట్స్ ఎలాగైనా అనొచ్చు, రైట్. ఇఫ్ ఎనీ ఎర్రర్ రెక్టిఫికేషన్ ఈజ్ ఎఫెక్టింగ్ ది nominal accounts, it should be shown separately, that is it is transferred to either PPA account or P&L adjustment, right. And so PPA అని రాసిన P&L adjustment రాసిన ఇల్లేది ఎక్కడికి వెళ్ళినా సపరేట్గా P&L adjustment అకౌంట్లో కనబడుతుంది. అంటే అది కరెంట్ ఇయర్ నామినల్ అకౌంట్స్ని ఎఫెక్ట్ చేయదు, అంటే కరెంట్ ఇయర్ రెగ్యులర్ ప్రాఫిట్ని అయితే ఎఫెక్ట్ చేయదు. ఇట్ విల్ బి షోన్ సపరేట్లీ, రైట్. అండ్ సింపుల్ లాజిక్, ఇట్ విల్ బి షోన్ సపరేట్లీ, రైట్. ఇది ఒకటే పాయింట్ అన్న, ఇంకా మిగతాదంతా కూడా రెగ్యులర్ థింగ్. అంటే మిగతా అంతా రెగ్యులర్ థింగ్ అంటే నువ్వు ఏ రెక్టిఫికేషన్ అంటే ఇప్పుడు కూడా రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఏంటి సేమ్ దీనికిలాగే ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ ఎంట్రీ రెక్టిఫికేషన్ ఎలా చేస్తామో అదే రెక్టిఫికేషన్ ఎంట్రీస్. కానీ ఆ రెక్టిఫికేషన్ ఎంట్రీలో ఏముంటే నామినల్ అకౌంట్ ఉంటే ఆ ఒక్క నామినల్ అకౌంట్ ప్లేస్లో నేనేం రాయాలి, పీపీఐ అని రాయాలి, అంతే, రైట్. మిగతా అంతా కూడా ఏంటి సేమ్ టు సేమ్, రైట్ రైట్. సో దీంతో మనకి థర్డ్ స్టేజ్ రెక్టిఫికేషన్ కూడా మనం డిస్కస్ చేస్తాం కదా నాన్న. సో ఒకసారి వీటి మీద సమ్స్ చేద్దాం నాన్న. సో మీరు ఏం చేయాలంటే, సో నేను ఏదైతే లాస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను నోట్స్లో, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని తర్వాత మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక ఒక ప్రాక్టీస్ కోసం మీరు ట్రై చేయండి నాన్న. మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇల్లిస్ట్రేషన్ చేద్దాం. సో illustration నెంబర్ 8 నన్, illustration నెంబర్ 8. సో నేను illustration నెంబర్ 8 చెప్తున్నాను స్టడీ మెటీరియల్లోది. సో మీరు మాత్రం నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో స్టార్టింగ్లో కొన్ని ఎంట్రీస్ చెప్పాను కదా, అవి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళాక వాటిని ఒకసారి వెరిఫై చేసుకుని అండర్ ది ఆఫ్టర్ ఫైనల్ అకౌంట్ స్టేజ్ ఎలా చేయాలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, రైట్ నన్. illustration నెంబర్ 8 ఒక్కొక్క పాయింట్ చదువుదాం. మిస్టర్ రాయ్ వాజ్ అనేబుల్ టు అగ్రీ ట్రయల్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ అండ్ రోడ్ ది డిఫరెన్స్ టు P&L అకౌంట్ ఆఫ్ దట్ ఇయర్. మహాన్ బాడ్ ఆ ఇయర్ P&Lకి పంపిస్తాను సస్పెన్స్ అకౌంట్ డిఫరెన్స్ని, అంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, అది క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపోయి ఉంటుంది. హీ అపాయింట్ ఎ చార్ట్ అకౌంటెంట్ హూ ఎగ్జామిన్డ్ ద ఓల్డ్ బుక్స్ అండ్ ఫౌండ్ ది ఫాలోయింగ్ మిస్టేక్స్, రైట్ నన్. సో మిస్టేక్స్ కనిపెట్టారంట. పాయింట్ నెంబర్ 1, P&L అకౌంట్కి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయినా సస్పెన్స్ అనే అర్థం. నిజంగా మళ్ళీ సస్పెన్స్ మనం ఏం చేయాలి, రివర్స్ చేసుకోవాలి, రైట్. పాయింట్ నెంబర్ 1, పర్చేజ్ ఆఫ్ ఎ స్కూటర్ వాజ్ డెబిటెడ్ టు కన్వేయన్స్ అకౌంట్ 3000. సో పర్చేజ్ ఆఫ్ ఎ స్కూటర్ కొంటేనన్నా కన్వేయన్స్కి వెళ్తే ఇది ప్రిన్సిపల్ ఎర్రర్. సో రెక్టిఫికేషన్ ఏంటన్నా, స్కూటర్ని డెబిట్ చేసాడా, పర్చేజ్ ఆఫ్ ఎ స్కూటర్ కొంటే మనం యాక్చువల్గా స్కూటర్ టు క్యాష్ అని రాయాలి, కానీ వీడేం చేయాలి, వీడేం చేశాడు కన్వేయన్స్ని డెబిట్ చేశాడు నాన్న. సో అంటే ఎంట్రీ వస్తుంది నాన్న, స్కూటర్ డెబిట్, స్కూటర్ అకౌంట్ డెబిట్ టు కన్వేయన్స్ని క్యాన్సిల్ చేయాలి కదా, రైట్. మళ్ళీ ఒకసారి పర్చేజ్ ఆఫ్ ఎ స్కూటర్ వాజ్ డెబిటెడ్ టు కన్వేయన్స్ రాంగ్గా రాస్తాడు, రైట్ అన్న. సో రాంగ్గా రాసిన కన్వేయన్స్ని క్యాన్సిల్ చేయాలి, స్కూటర్ని డెబిట్ చేయాలి, కానీ కన్వేయన్స్ అని రాయను, ఇది అసెటే, కానీ కన్వేయన్స్ అనేది ఏంటి నామినల్ అకౌంట్. సో రెక్టిఫికేషన్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏమని రాయాలి, P&L అడ్జస్ట్మెంట్ ఆర్ PPI. అర్థమవుతుందన్నా, అమౌంట్ ఎంత అన్న 3000. నామినల్ అకౌంట్ ఎక్కడ కనబడితే అక్కడ నేను ఏం చేస్తాను, P&L అడ్జస్ట్మెంట్ అని రాస్తాను, అంతే. స్కూటర్ ఇస్ ఏ నామినల్ అకౌంట్ కాదు కదా, స్కూటర్ ఇస్ ఏ రియల్ అకౌంట్, రైట్. నెక్స్ట్ వన్, పర్చేజ్ అకౌంట్ ఓవర్ క్యాస్ట్ బై 10,000. ఓవర్ చేశారంటే పర్చేజ్ని క్యాన్సిల్ చేయాలి, ఈ ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అన్న, సస్పెన్స్. సో కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది అన్న, సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ అని రాయను, P&L అడ్జస్ట్మెంట్ ఎంత అన్న 10,000. నువ్వు కావాలంటే మళ్ళీ రాసేసి కొట్టేసి మళ్ళీ P&L అడ్జస్ట్మెంట్ అని రాసుకుంటామంటే రాసుకో, నీకు ఎక్స్పీరియన్స్ కోసం. బట్ కానీ గుర్తుపెట్టుకో, నామినల్ అకౌంట్ కనబడితే వెంటనే ఏం చేయాలి, P&L అడ్జస్ట్మెంట్. రెక్టిఫికేషన్లో ఏ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ P 2000 ఎంటర్డ్ యాజ్ సేల్స్. క్రెడిట్ పర్చేజ్ని మర్చిపోయి సేల్స్ కింద ఎంటర్ చేస్తాను అన్న, అంటే అసలు ఎంట్రీయే రాంగ్ రాసేసాడు కదా, రివర్స్ రాసేసాడు. ఎంట్రీ ఏం రాశాడు, డేటా టు సేల్. డేటా అంటే ఎవరు ఇక్కడ, P టు సేల్ అని రాశాడు నన్ను, రైట్. నన్ను ముందు దాన్ని క్యాన్సిల్ చేయాలా, అంటే ఏం చేయాలి, సేల్స్ని డెబిట్ చేయాలా. నేను సేల్స్ గురించి రాయను, ఎందుకంటే అది ఏ అకౌంట్కి వెళ్ళాలి, ఇంపాక్ట్ PPI. సో Pని క్రెడిట్ చేస్తాను, ఎంతనన్నా Pని క్రెడిట్ చేస్తాను,
డెబిట్ చేస్తాను కదా. కాకపోతే క్రెడిట్ క్యాన్సిలేషన్ కోసం మళ్ళీ పర్చేజ్ కూడా రికార్డ్ చేయాలి కదా. సో అందుకని పిన్ 2 సార్లు క్రెడిట్ చేయాలి, రైట్ నా. సో టోటల్ ఎంతనా 4,000. 2,000 ట్రాన్సాక్షన్ వాల్యూ. సో 2 times కాబట్టి ఎంతనా 4,000, రైట్ నా. మరి ది 4,000 ఇంపాక్ట్ పర్చేజ్ అకౌంట్ డెబిట్ అవ్వాలి, సేల్స్ అకౌంట్ డెబిట్ అవ్వాలి. కానీ ఆ రెండు కూడా ఏంటి, రెండు కూడా నామినల్ అకౌంట్స్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, P&L అడ్జస్ట్మెంట్, రైట్ నా. మళ్ళీ చెప్తుంది రెక్టిఫికేషన్ జనరల్గా ఏంటి, పర్చేజ్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ డెబిట్ టు P అకౌంట్. పర్చేజ్ సేల్ రెండు రాసే బదులు మనం ఏం చేస్తాం, సింపుల్గా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, రైట్. నెక్స్ట్ 4th one, రిసీట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ ఏ వాజ్ పోస్టెడ్ టు ది అకౌంట్ ఆఫ్ మిస్టర్ బి. సో మామూలుగా క్యాష్ టు ఏ అని రాయాలి, కానీ వీడేం చేశాడు క్యాష్ టు బి అని రాశాడు నాన్న. సో బీని క్యాన్సిల్ చేయాలా, అంతే. సో బి అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్. సో దీనిలో మనకి ఎక్కడ నామినల్ అకౌంట్ వచ్చిందా, రాలా. అందుకని దీని యొక్క ఇంపాక్ట్ P&L అడ్జస్ట్మెంట్కి ఏమీ ఉండదు. ఎంత అమౌంట్ ఇది 1000. సో ఇంపాక్ట్ ఉంటే రాస్తాం నాన్న P&L అడ్జస్ట్మెంట్కి, లేకపోతే లేదు. నెక్స్ట్ 5th one, రిసీట్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ మిస్టర్ సి వాజ్ పోస్టెడ్ టు ది డెబిట్ ఆఫ్ హిస్ అకౌంట్. క్యాష్ రిసీవ్ అయితే ఏమని రాస్తాం నాన్న, క్యాష్ టు సి అని రాస్తాం నాన్న. కానీ మర్చిపోయి సి అకౌంట్ ఎట్ సైడ్ రాస్తాను నాన్న, డెబిట్ చేస్తాను నాన్న. సో అది క్యాన్సిల్ చేయాలా, నేను సిని క్యాన్సిల్ చేయాలి, రికార్డ్ చేయాలి. అంటే 2 times ఇంపాక్ట్. ఎంత అమౌంట్ 500, అంటే డబుల్ ఇంపాక్ట్ ఎంత 1000. ఈ డిఫరెన్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, సస్పెన్స్. సో సస్పెన్స్ అకౌంట్ ఏం చేయాలి, క్యాన్సిల్. సార్ డిఫరెన్స్ సరిపోలేదు కాబట్టి P&L అడ్జస్ట్మెంట్, అలా నేను ఎప్పుడు చెప్పలేదు థియరీలో. డిఫరెన్స్ సరిపోతే P&L అడ్జస్ట్మెంట్ చేయాలి, డిఫరెన్స్ సరిపోతే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, సస్పెన్స్ని క్యాన్సిల్ చేయాలి. సో నామినల్ అకౌంట్ అయితే మాత్రమే మనం ఏం చేయాలి, P&L అడ్జస్ట్మెంట్ని చూడాలి. సో 5th one, 6th one, 500 డ్యూ బై మిస్టర్ క్యూ. డ్యూ ఉందంటే నా అర్థం ఏంటి, డ్యూ బై అంటే రిసీవబుల్స్. సో వాడు మనకి పే చేయాలని 500 డెబిట్ బ్యాలెన్స్ వాజ్ ఒమిటెడ్ టు బి టేకెన్ టు ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ రాసుకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, సస్పెన్స్. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వాడిని మళ్ళీ డెబిట్ చేయాలి. క్యూ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్. సో దీనిలో ఎక్కడైనా సస్పెన్స్, దీనిలో ఎక్కడైనా నామినల్ అకౌంట్స్ ఉన్నాయా, లేవు. సో కాబట్టి P&L అడ్జస్ట్మెంట్ ఏమీ ఉండదు. నెక్స్ట్ 7, సేల్ ఆఫ్ గూడ్స్ టు మిస్టర్ ఆర్ రూపీస్ 2,000 వాజ్ ఒమిటెడ్ టు బి రికార్డెడ్. ఆ సేల్ ఆఫ్ గూడ్స్ టు మిస్టర్ ఆర్ రూపీస్ 2,000 వాజ్ ఒమిటెడ్ టు బి రికార్డ్. సేల్స్కి అంటే ఏంటన్నా ఆర్ టు సేల్స్. సో మళ్ళీ క్వశ్చన్, ఆర్ టు సేల్ రికార్డ్ చేయాలి, రాద్దాం. ఆర్ అకౌంట్ డెబిట్ ఎంత అన్న సేల్ వాల్యూ 2,000, బాగుంది. సో కానీ 2 సేల్ అని రాయచ్చా, రాయకూడదు. టు P&L అడ్జస్ట్మెంట్ ఆర్ PPI అకౌంట్, ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ అకౌంట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 8, అమౌంట్ ఆఫ్ 2395 ఆఫ్ పర్చేజెస్ వాజ్ రాంగ్లీ పోస్టెడ్ యాజ్ 2593. సో పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏం రాయాలన్నా, పర్చేజ్ టు క్యాష్, క్రెడిట్ అని అక్కడ చెప్పలేదు. సో పర్చేజ్ని డెబిట్ చేయాలి, వాజ్ రాంగ్లీ పోస్టెడ్ యాజ్ 2593. సో పర్చేజ్ అకౌంట్ రాంగ్గా జరిగితే 2395 పర్చేజ్ డెబిట్ అన్న వాజ్ రాంగ్లీ పోస్టెడ్ టు 2593. సో ఎక్కువ చేస్తాను అన్న డెబిట్. సో దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ వస్తుంది అన్న అప్పుడు ఎన్నో ఎంట్రీ 8 కదా, సస్పెన్స్ టు PPI. మామూలుగా పర్చేజ్ అని రాయాలి, కానీ దీని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం PPI. సో డిఫరెన్స్ ఎంత చూడండి నాన్న, 2593 మైనస్ 2395 198, రైట్. సో నెక్స్ట్ వన్ ఇంకా ఉన్నాయా, మిస్టర్ రాయ్ యూజ్ 10% డిప్రిసియేషన్ ఆన్ వెహికల్స్. వెహికల్ ఎంత ఉంది అసలు ఆల్రెడీ, స్కూటర్. ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఉంది స్కూటర్, డెబిట్ చేసాం కదా అన్న 3000. ఇప్పుడు దాని మీద డిప్రిసియేషన్కి ఎంట్రీ రాయాలంట. సో డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ టు స్కూటర్. కానీ డిప్రిసియేషన్ రాయచ్చా, ఎందుకంటే ఇది ఇప్పుడుది పాతది, దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ సంబంధించిన డిప్రిసియేషన్, ఇది ఇయర్ది కాదు. సో ఎంట్రీ ఏమొస్తుందన్నా P&L అడ్జస్ట్మెంట్. డిప్రిసియేషన్ బదులు ఏం రాయాలి, P&L అడ్జస్ట్మెంట్ 300 టు స్కూటర్, టు స్కూటర్, టు స్కూటర్, రైట్. దీంతో మనకి అన్ని ఎంట్రీస్ ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్ కూడా అయిపోయింది కదా. ఓకే, అయితే ఇక్కడ దీనిలో ఇంకా ఫైనల్గా మనకి సస్పెన్స్ అకౌంట్ గురించి మనకు ఒకటి తెలియలేదు. సస్పెన్స్ అకౌంట్ ఎంత ఉండొచ్చు అనేది ఒక ప్రాబ్లం, అంతే కదా. ఆ సస్పెన్స్ అకౌంట్ ఎంత ఉండొచ్చు అన్న, ఏమేమి ట్రాన్సాక్షన్ సస్పెన్స్ దీనిలో ఇంపాక్ట్ అయ్యాయో చూసి వాటికి ఖచ్చితంగా ఏమని ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది కదా లాస్ట్ ఇయర్, అది ఎంత అనేది మనం కనిపెట్టి చూడాలి. సో ఈ సస్పెన్స్ అకౌంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ సస్పెన్స్ అకౌంట్ ఇక్కడ రాసిన ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేస్తాను.
మా అడిషనల్ ఎంట్రీస్ ఏమైనా ఉంటాయా లేదా అనేది డిస్కస్ చేస్తున్నాం. జాగ్రత్త, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ హాల్లో. ఇక్కడ దాకా అందరూ రాస్తారు, దాని తర్వాత ఇంపాక్ట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ విషయం. రైట్ అన్న. సో సస్పెన్స్ అకౌంట్ దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సస్పెన్స్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ వచ్చిందన్న. సో 2 P&L అడ్జస్ట్మెంట్ నేను రాస్తాను. 2 P&L అడ్జస్ట్మెంట్ 10,000. నన్ను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుందా సస్పెన్స్? లేదు, ఉండొచ్చు కానీ ఇక్కడ లేదు. ఎందుకని? ఇట్ ఈస్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ టు P&L అని మనకి లాస్ట్ ఇయర్ పంపిస్తానని చెప్పేసాను. ఇప్పుడు మనం అయితే బ్యాలెన్స్ రాయలేం. రైట్, వీటి ప్రొసీజర్ ప్రకారం మనం చేస్తాం. సో నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది, కనిపెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు అన్న. సస్పెన్స్ అని ఉందన్న 2C అకౌంట్. మనం కనిపెట్టి ఏం చేయాలి, ఏం ఉపయోగం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉందన్న సస్పెన్స్ అనేది బై Q అకౌంట్ 500. నెక్స్ట్ ఇక్కడ 2 P&L అడ్జస్ట్మెంట్ 198. నెక్స్ట్ అయిపోయింది. సో దీని యొక్క ఇంపాక్ట్ ఎంతనా మొత్తం 10,000 11,198 మైనస్ 500 అంటే ఎంతనా 11,198 మైనస్ 500. క్యాలిక్యులేటర్ ఫాస్ట్గా 11,198 మైనస్ 500 ఫాస్ట్గా చేయను. 10,600. ఇప్పుడు ఇది ఇంతకీ ఏంటి, సస్పెన్స్ అకౌంట్లో బ్యాలెన్స్ మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను, దాన్ని ఏం చేయాలి, P&L అడ్జస్ట్మెంట్గా. పీపీఐకి దానికి ఏ సంబంధం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీఐ అనేది ఏమని చెప్పాను నేను, దానికి సస్పెన్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సస్పెన్స్ అకౌంట్ లాస్ట్ టైం ఏం చేశాడు వాడు, అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మనకి బ్యాలెన్స్ తెలియదు కాబట్టి సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కూడా ఎక్కడ పంపించాలి, ఐదర్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ P&L అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాం అంతే. సో సింప్లీ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. సో P&L పంపించిన మళ్ళీ ఇంపాక్ట్, దాని ప్రాబ్లం ఏంటి, P&L పంపించిన P&L అకౌంట్లో మనకి అది కనబడుతుంటుంది. దాని బదులు క్యాపిటల్ అకౌంట్ పంపిస్తే ఎర్రర్ రెక్టిఫికేషన్ అని మనం అడ్జస్ట్ చేయొచ్చు, క్యాపిటల్ ఓనర్కి అడ్జస్ట్మెంట్ చేసేసాం. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ బై క్యాపిటల్ పేరు ఏమైనా ఉందా, రాయ్ కదా, రాయ్ క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక ఎంట్రీ ఎక్స్ట్రాగా ఏమొచ్చింది ఇప్పుడు చెప్పు, ఈ సస్పెన్స్ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి. రాయ్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్, నువ్వు ఒక అడిషనల్ ఎంట్రీ రాసి తీరాలి. రాయ్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 10,698 టు సస్పెన్స్ 10,968 698. సో నోట్ చేయండి అన్న, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్లో వచ్చినటువంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, P&L అడ్జస్ట్మెంట్లో వచ్చిన అడ్జస్ట్మెంట్స్ ఇది కూడా తెలియాలి కదా నీకు. P&L అడ్జస్ట్మెంట్ అంటే ఏం చెప్పాను కదా, ఇది ట్రేడింగ్ పార్ట్, తర్వాత ఏంటి P&L పార్ట్, దీని తర్వాత ఇక్కడ రాస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ కూడా నెట్ ప్రాఫిట్ తీసుకుని అన్ని అడ్జస్ట్మెంట్స్ దీనికి రాస్తాం అనుకో, ఇంకా ఫైనల్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అడ్జస్ట్మెంట్ ఎక్కడ పంపిస్తాం, క్యాపిటల్. అంటే ఈ సస్పెన్స్ అకౌంట్ని క్యాపిటల్ పంపించాలి, దీనిలో ఉన్న దాన్ని కూడా ఎక్కడ పంపించాలి, క్యాపిటల్ పంపించాలి. అది కూడా ఒక అడిషనల్ ఎంట్రీయే కదా. మరి వదిలేసినట్టే కదా, లేకపోతే నెట్ ప్రాఫిట్ ఉందనుకో దాన్ని ఏం చేస్తావు నువ్వు ఫైనల్గా, నెట్ ప్రాఫిట్ ఉంటే ఎక్కడ పంపిస్తాం, క్యాపిటల్. సో అలాగే ఇప్పుడు P&L అడ్జస్ట్మెంట్ కూడా నెట్ ప్రాఫిటే కదా అన్న, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్. సో దాన్ని కూడా ఎక్కడ పంపించాలి, క్యాపిటల్. సో P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ తయారు చేసి దాన్ని కూడా ఏం చేయాలి, పంపించాలి. P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్లో ఫస్ట్ నెట్ ప్రాఫిట్ కావాలి, నాకు ఏమైనా తెలుసా నెట్ ప్రాఫిట్? అవునా, ఇప్పుడు అయిపోయింది కదా, దీనిలో ట్రాన్సాక్షన్స్ మిస్టేక్స్ అని చెప్పేశారు కదా అన్నమాట కరెంట్ ఇయర్లో. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కదా. సో మనకి ప్రస్తుతానికి అయితే తెలియదు, సో అల్టిమేట్గా అయితే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి అయితే వెళ్ళాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ తెలియదు, పక్కన పెట్టే. సో మిగతా అన్ని తెలుసు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బై స్కూటర్ ఉంది, స్కూటర్ ద్వారా వెళ్ళింది, ఎంత వెళ్ళింది 3,000. రైట్, నెక్స్ట్ బై సస్పెన్స్ అంతేనా 10,000. 2P అకౌంట్ 4,000. బై R అకౌంట్ 2,000. బై సస్పెన్స్ అకౌంట్ 198. టు స్కూటర్ మళ్ళీ డిప్రిసియేషన్ కూడా రాసాం కదా, ఎంత 300. సో అల్టిమేట్గా ఎంత బ్యాలెన్స్ ఉంది చూడన్నా, 12, 15, 15,198. 15,198 మైనస్ 4,300 10,898 అన్న. సో ఇది కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా, క్యాపిటల్. సో ఇది ఒక ఎంట్రీ రావాలన్నా, లాస్ట్ ఎంట్రీ ఏంటి నా ఎంట్రీ, P&L అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ని కూడా రెక్టిఫికేషన్ ఎర్రర్స్ కూడా ఎక్కడ పంపించాలన్నా, క్యాపిటల్కి కదా పంపిస్తాం. సో టు క్యాపిటల్ అకౌంట్ వాల్యూ 10,898.
రైట్. సో దీంతో మనకి సో రెక్టిఫికేషన్ థర్డ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది నోట్ చేసుకోండి సమ్. సో దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా సమ్స్ ఉంటే కనుక మీరు వాటిని వర్కౌట్ చేయండి. రైట్. థ్యాంక్ యూ.